ఈరోజు మేము ముందుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ తీసుకొచ్చానండి. ఎల్డిఐ ఆప్షనల్లో 2014 డీజిల్ వేరియంట్. నాలుగు పవర్ విండోస్ వస్తాయి. ఇది ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నారు. గ్రే కలర్ బండి. కేవలం 2,80,000 అండి. 2014 2,80,000 ఫైనల్ ప్రైజ్. కమిషన్ 10,000. $2,80,000 ఫైనల్ ప్రైజ్ అండి. ఇంకా బార్గెనింగ్ లేదు, నెగోసియేషన్ ఏమి లేదండి. దీంట్లో సీల్డ్ ఇంజిన్ చూసుకోండి. రేడియేటర్ పట్టి చూసుకోండి, ఒరిజినల్గా ఉంది. యాప్రాన్స్ కూడా ఒరిజినల్ పేస్టింగ్గా ఉన్నాయి, కంపెనీకి వచ్చిన పేస్టింగ్. చాలా అంటే చాలా నీట్గా ఉందండి బండి మాత్రం. బండి ఎక్కించామండి స్విఫ్ట్ డిజైర్ ZDA ప్లస్ 2016 బండి. 4 లక్షలు ఇప్పించడం జరిగింది అన్న వాళ్ళకి. అన్న వచ్చేసి 4,05,000 అయితే అకౌంట్కి కొట్టడం జరిగిందండి. 5,000 ఆపాడు. ఎందుకు ఆపేవన్నా అంటే 5,000 ఇక్కడ బండికి వచ్చిన తర్వాత ఇస్తాను అది ఇది అని చెప్పి. మనం తీసుకుంటుందే కమిషన్ 10,000 అండి, ఎక్కువ తీసుకోవట్లేదు. కమిషన్, కంటైనర్ ఛార్జీలు అందరూ ఇక్కడే అడుగుతున్నారు, వేరే యూట్యూబర్లు కూడా. మనం అయితే కంటైనర్ ఛార్జ్ అక్కడికి వచ్చాక మీరు ఇవ్వచ్చు అని చెప్తున్నాం. కానీ వాళ్ళకి మనం తక్కువ కమిషన్ తీసుకోవడం వల్ల అలా అనిపిస్తున్నాము. నేను తీసుకుంటుందే 10,000 కమిషన్, దాంట్లో 5,000 కట్ చేసి 5,000 ఇచ్చి వచ్చాక 5,000 ఇస్తామంటే ఎలా కుదురుతుందండి? కుదరదు కదా. మీకు ఇంత మంచి బండి ఇప్పించి 4 లక్షలకి ఆ 2016 ZDA ప్లస్ ఎలా వస్తుందండి మనకి? నేను మమ్మల్ని కూడా అర్థం చేసుకుని మీరు వస్తా అన్నారు, ఇన్ని రోజులు వెయిట్ చేశాను మీకోసం. 5 రోజులు వెయిట్ చేశాను. 5 రోజులు మాకు ఖర్చులు అవుతాయి కదండి. అంత అర్థం చేసుకోండి. కొంచెం 10,000 కమిషన్ తీసుకుంటున్నామని అంత